క్యాంప్ హిల్ వైరస్ ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? ఒకవేళ వినకపోతే ఇకపై వింటారులేండి. ఎందుకంటే ఇది ఇప్పుడు అమెరికాలో ప్రవేశించింది. ప్రపంచాన్ని వణికించిన నిఫా, హెంద్రా లాంటి మృత్యు వైరస్ల కుటుంబానికి చెందిన వైరస్సే ఇది. హెనిపా వైరస్ కుటుంబంలో ఈ వైరస్లుంటాయి. అమెరికాలో ఇప్పటి వరకు అయితే ఈ వైరస్ కేవలం స్రూస్ అనే చిన్న జంతువులలో మాత్రమే కనిపించింది. కానీ ఇది త్వరలో మనుషులను లక్ష్యంగా చేసుకుంటుందా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. హెనిపా వైరస్ కుటుంబానికి చెందిన ఈ క్యాంప్ హిల్ వైరస్ భూగోళంపై ఇంకెన్ని విపత్తులను తెచ్చిపెడుతుందోనన్న ఆందోళన నెలకొంది. నిజానికి హెనిపా వైరస్ కుటుంబంలో అత్యంత ప్రాణాంతకమైన నిఫా, హెంద్రా వైరస్లు కూడా ఉన్నాయి. ఇవి సోకితే 100 మందిలో 70 మంది కాటికిపోతారు. ఈ వైరస్లు తీవ్ర శ్వాసకోశ సమస్యలు, మెదడు వాపు, విపరీతమైన జ్వరం, రక్తస్రావం, కోమాతో పాటు మరణాలకు దారితీస్తాయి. ఇప్పుడిదే హెనిపా వైరస్ కుటుంబానికి చెందిన మరో వైరస్ క్యాంప్ హిల్ అమెరికాలోకి ఎంట్రీ ఇవ్వడంతో దీనిపై పరిశోధనలు ముమ్మరం చేయనున్నారు సైంటిస్టులు. ఇంతకు ముందు ఇది ఆస్ట్రేలియా ఫ్రూట్ బ్యాట్స్ ద్వారా మాత్రమే వ్యాపిస్తుందని భావించేవారు. కానీ ఇప్పుడు ఉత్తర అమెరికా, అలబామాలోనూ స్రూస్ అనే చిన్న జంతువుల్లో కనిపించడంతో ఇది మనుషులకు వ్యాపించకుండా ఉండేలా ఏం చేయాలో శాస్త్రవేత్తలు ఆలోచిస్తున్నారు. ఇప్పటి వరకు క్యాంప్ హిల్ వైరస్ మనుషులకు సోకిన సందర్భాలను సైంటిస్టులు గుర్తించలేదు. అటు గతంలో లాంగ్వా అనే మరో హెనిపా వైరస్ చైనాలో స్రూస్ నుంచి మనుషులకు సంక్రమించింది. ఇక చరిత్ర చూస్తే హెనిపా వైరస్ కుటుంబంలోని చాలా వైరస్లు చాలా వేగంగా వ్యాపిస్తాయి, ఎక్కువ మరణాలను కలిగిస్తాయి, ఇంకా ఎలాంటి చికిత్స లేకుండా మనుషులను మృత్యువాత పడేలా చేస్తాయి. 1998లో మలేషియాలో నిఫా వైరస్ వేలాది పందుల మరణానికి, 100 మందికి పైగా మానవ మరణాలకు కారణమైంది. 2018లో భారత్లో నిఫా వైరస్ 90% మరణ శాతం కలిగించి తీవ్ర భయాన్ని కలిగించింది. ఇప్పుడు క్యాంప్ హిల్ వైరస్ అదే కుటుంబానికి చెందడంతో దీని ప్రమాద తీవ్రతను తక్కువ అంచనా వేయలేమని సైంటిస్టులు అంటున్నారు. ఒకవేళ ఈ వైరస్ మనుషులకు సంక్రమిస్తే అది మహమ్మారిగా తీవ్ర రూపం దాల్చే ప్రమాదం ఉంది. ఇప్పటి వరకు హెనిపా వైరస్లకు ఎలాంటి వ్యాక్సిన్ లేదా నిర్దిష్ట చికిత్స లేదు. కొన్ని యాంటీవైరల్ మందులను ప్రయోగాత్మకంగా వాడుతున్నా అవి పూర్తి స్థాయిలో పనిచేయవు. అందుకే ఈ వైరస్ వ్యాపించక ముందే నియంత్రించడం చాలా ముఖ్యం.